Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations, exercise 6E, Roman number 3 లోని first problem నుంచి discuss చేద్దాం. So in an examination, a question paper consists of 12 questions divided into two parts. So part 1, part 2. సో క్వశ్చన్ పేపర్లో అయితే టోటల్గా 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 12 క్వశ్చన్స్ని పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేశారు. సో పార్ట్ 1 అయితే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. పార్ట్ 2లో అయితే 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఏ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ 8 క్వశ్చన్స్ ఇన్ ఆల్. సో ఈ టోటల్ 12 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. సెలెక్టింగ్ అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్. సో ఈ 2 పార్ట్స్లో నుంచి ఈచ్ సెక్షన్లో నుంచి కనీసం 3 క్వశ్చన్స్ అయినా సెలెక్ట్ చేయాలి. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ స్టూడెంట్ సెలెక్ట్ ద క్వశ్చన్స్. సో హౌ మెనీ వేస్ సెలెక్టింగ్ ద క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి. సో పార్ట్ 1లో పార్ట్ 2లో కనీసం 3 క్వశ్చన్స్ అయినా కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సో దీనికోసం ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ the questions is possible in the following composition. సో మనం ఈ టేబుల్లో అయితే మనం ఎన్ని వేస్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చో రాద్దాం. సో ఫస్ట్ పార్ట్ 1 కంటైన్స్ 5 క్వశ్చన్స్. సో పార్ట్ 2 కంటైన్స్ 7 క్వశ్చన్స్. సో ఈచ్ సెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ అయినా సెలెక్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం పార్ట్ 1లో 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఉండాలి. సో కాబట్టి పార్ట్ 1లో 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసాం. సో మిగిలింది 5 క్వశ్చన్స్. సో ఇది పార్ట్ 2లో సెలెక్ట్ చేసినట్టు. సో ఇది మనం 5 క్వశ్చన్స్లో నుంచి 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసాం. సో 5C3 ఇంటూ బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో 7 క్వశ్చన్స్లో నుంచి 5 క్వశ్చన్స్. సో 5C3 ఇంటూ 7C5. సో 10 ఇంటూ 21. సో వాల్యూ ఈజ్ 210. సో నెక్స్ట్ ఒకవేళ పార్ట్ 1లో 4 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసినట్లయితే సో మిగిలింది ఇందులో 4. సో అదేవిధంగా 5C4 ఇంటూ 7C4. సో ఈ వాల్యూ అయితే 5 ఇంటూ 35. సో 175. సో పార్ట్ 2లో మనం 3 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేద్దాం. సో మిగిలింది 5 క్వశ్చన్స్. సో 5C5 ఇంటూ 7C3. 1 ఇంటూ 35. సో ఆన్సర్ ఈజ్ 35. సో ఇదే కదా పాసిబుల్ సెలెక్షన్. సో మనకి ఈ సెక్షన్లో నుంచి 3 అయితే సెలెక్ట్ చేయాలి. సో 3 సెలెక్ట్ చేసాం. సో ఇందులో మిగిలినవి ఒక సెలెక్ట్ అవుతాయి. సో 4 సెలెక్ట్ చేసినట్లయితే 4 క్వశ్చన్స్ మిగిలింది. సో ఇక్కడ 5 ఓన్లీ మనం ఇక్కడ పార్ట్ 1లో 5 క్వశ్చన్స్ మాత్రమే చూస్ చేయగలుగుతాం. సో 7 క్వశ్చన్స్లో ఇది 3 కాంబినేషన్స్. సో ఇవే అనమాట పాసిబుల్ కాంబినేషన్స్. సో వీటినన్నిటినీ మనం ఈ 3 పాసిబుల్ కాంబినేషన్స్ని యాడ్ చేసామంటే మన రిక్వైర్డ్ వేస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు 210 ప్లస్ 175 ప్లస్ 35 ఈక్వల్స్ టు 420. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో అర్థమైంది కదా. సో మనం ఈచ్ సెక్షన్లో నుంచి కనీసం 3 క్వశ్చన్స్ అయినా సెలెక్ట్ చేయాలి. సో మనం ఇందులో 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేస్తే సో ఇందులో 5 ఆల్రెడీ 5 అవుతాయి. సో మనం ఇందులో 3 సెలెక్ట్ చేసామంటే ఇందులో మిగిలింది 5. సో మళ్ళీ దీనికంటే మనం ఇందులో
తక్కువగానే పార్ట్ 1లో సెలెక్ట్ చేయగలుగుతాం కానీ 3 కంటే ఎక్కువ సెలెక్ట్ చేయలేం. సో ఇవే అనమాట పాసిబుల్ కాంబినేషన్స్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్స్ కాంబినేషన్ ఆఫ్ ఎ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో 52 కార్డ్స్లో నుంచి 5 కార్డ్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో కండిషన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఈచ్ సెలెక్షన్ ఆఫ్ 5 కార్డ్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 కింగ్. సో 5 కార్డ్స్లో ఎగ్జాక్ట్లీ 1 అయితే కంపల్సరీ కింగ్ అయితే ఉండాలి. సో ఈ కండిషన్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 52 కార్డ్స్లో కింగ్స్ మొత్తం కలిపి ఎన్ని ఉంటాయి, 4 కింగ్స్ ఉంటాయి కదా. సో ఈ 4 కింగ్స్లో నుంచి కంపల్సరీ ఒకటి సెలెక్ట్ చేయాలి. సో మిగిలిన 5 కార్డ్స్లో మిగిలిన 4 కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 కార్డ్స్ని సో 52లో మనం -4 ఈ 4 కింగ్స్ని మనం మైనస్ చేసామంటే మిగిలింది 48 కార్డ్స్. సో ఈ 48 కార్డ్స్లో నుంచి మనం 4 కార్డ్స్ని సెలెక్ట్ చేయాలి. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసామంటే మన రిక్వైర్డ్ కాంబినేషన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇచ్చిన కండిషన్ సో 1 కింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో సొల్యూషన్, in a deck of 52 cards there are 4 kings. సో 1 కింగ్ని కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సో 1 king can be selected out of 4 kings. సో 4 kingsలో నుంచి మనం ఒక కార్డ్ని సెలెక్ట్ చేయాలి. సో enforce even ways. సో నెక్స్ట్ మిగిలిన కార్డ్స్ 5 కార్డ్స్లో 5 కార్డ్స్ కదా టోటల్ సెలెక్ట్ చేయాల్సింది. 4 కార్డ్స్లో 1 కార్డ్ అయితే సెలెక్ట్ అయింది. సో మిగిలింది 4 కార్డ్స్. సో 4 కార్డ్స్ కెన్ బి అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 48 cards can be selected in. సో 48 కార్డ్స్లో నుంచి మనం 4 కార్డ్స్ని సెలెక్ట్ చేయాలి. సో 48 ways. Therefore required number of 5 cards combinations is. So by multiplication principle, so 4c1 so 48c 4. So this is the required answer. So next third problem. From a class of 25 students, 10 are to be chosen for an excursion party. సో 25 స్టూడెంట్స్లో 10 స్టూడెంట్స్ని ఎక్స్కర్షన్ పార్టీకి సెలెక్ట్ చేయాలి. సో దెర్ ఆర్ 3 స్టూడెంట్స్ హూ డిసైడెడ్ దట్ ఎయిదర్ ఆల్ దెమ్ విల్ జాయిన్. సో ఈ 10 స్టూడెంట్స్లో అయితే 3 స్టూడెంట్స్ వచ్చి సెలెక్ట్ చేశారు. సో ఈ 3 మెంబర్స్ కూడా జాయిన్ అవ్వాలి, ఆర్ నన్ ఆఫ్ దెమ్ విల్ జాయిన్. సో ఈ 3 మెంబర్స్ కూడా ఏ ఒక్కరు కూడా జాయిన్ అయినట్లయితే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద ఎక్స్కర్షన్ పార్టీ బీ చూజన్. సో ఈ పార్టీ హౌ మెనీ వేస్లో ఈ విధంగా మనం చూస్ చేయగలుగుతాం. సో ఈ 10 మెంబర్స్లో 3 స్టూడెంట్స్ ఒకసారి అటెండ్ అయినప్పుడు, సో ఈ 3 స్టూడెంట్స్ అటెండ్ కాకుండా ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ పార్టీని సో మనం ఈ కాంబినేషన్స్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 2 కేసెస్ అయితే ఫామ్ అవుతాయి. సో ఎయిదర్ ఆల్ ఆర్ చూజన్, సో నెయిదర్ నార్ ఆర్. సో ఈ 3 స్టూడెంట్స్ని అయితే చూస్ చేయకుండా నన్ ఆఫ్ దెమ్ ఆర్
చూసర్. సో 2 కండిషన్స్ ఉంటాయి. సో ఈ 2 కేసెస్‌ని మనం యాడ్ చేసామంటే మన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సొల్యూషన్ ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ 25 students, 10 are to be chosen for an excursion. సో ఫస్ట్ కేస్ 1 రాసుకుందాం. All 3 students are chosen. సో ఈ 3 స్టూడెంట్స్ జాయిన్ అయినట్లయితే సో దెన్ ద రిమైనింగ్ సో 10 స్టూడెంట్స్లో 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసాం. సో మిగిలిన స్టూడెంట్స్ ఎన్ని అవుతాయి? 7. సో ద రిమైనింగ్ 7 స్టూడెంట్స్ కెన్ బి చూజన్ ఫ్రమ్. సో మళ్ళీ 25లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసాం. సో 25లో 3 మైనస్ సో 22. సో 7 స్టూడెంట్స్ కెన్ బి chosen from the remaining 22 students. సో రిమైనింగ్ 22 స్టూడెంట్స్లో నుంచి మనం 7 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి. సో 22 స్టూడెంట్స్ ఇన్ 22 స్టూడెంట్స్లో నుంచి 7 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి. సో 22C7 వేస్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇదైతే కేస్ 1. సో కేస్ 2. సో all of them are joined, none of them will join. So none of 3 members join. So none of the 3 students join. సో ఈ 3 మెంబర్స్ జాయిన్ అవ్వకుంటే సో దెన్ సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్గా 10 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేయాలి. సో 10 స్టూడెంట్స్ can be chosen from the remaining 22 students. సో 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయట్లేదు కదా. సో మిగిలిన స్టూడెంట్స్ అయితే 22 కదా టోటల్గా. సో 22 స్టూడెంట్స్ ఇన్. సో ఎనీవేస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 22 స్టూడెంట్స్ నుంచి 10 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాం. సో 22C10. సో దేర్ఫోర్ సో ఈ 2 కండిషన్స్లో మనం ఎన్ని కాంబినేషన్స్ని సెలెక్ట్ చేస్తాం. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ways of choosing the excursion party. ఎక్స్కర్షన్ పార్టీకి ఎన్ని వేస్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. సో పార్టీ ఇన్. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. సో 22C7 ప్లస్ 22C10. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో అర్థమైంది కదా ఏ విధంగా. సో ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ కాంబినేషన్ని సెలెక్ట్ చేసాం. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 3లోని 1 to 3 ప్రాబ్లమ్స్. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.